కేసీఆర్ ఎప్పుడు బయటికి వస్తాడా, ఎప్పుడు మాట్లాడతాడా అని కారు పార్టీ లీడర్ల కంటే ఎక్కువ కడమ పార్టీల నాయకులే ఎదురు చూస్తున్నారు. అసలు కేసీఆర్ అటు అసెంబ్లీకి వస్తలేడు, ఇటు ప్రజా సమస్యల మీద కూడా మాట్లాడలేడని చాలా మంది విమర్శలు కూడా చేస్తున్నారు. మొత్తానికైతే 7 నెలల తర్వాత కేసీఆర్ సారు ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన మీటింగ్లా ఆ పార్టీ లీడర్లతోని మాట్లాడిండు. మరాడ ఏం మాట్లాడిండు, కారు పార్టీ రేపట్ల ఏం చేయబోతున్నది పురాగర్చుకున్న తప్పని. చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ల బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఇలా జరిగింది. ఈ మీటింగ్ లో మాట్లాడిన కేసీఆర్ పార్టీ నాయకులకు భరోసా ఇచ్చిండట. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైంది కాబట్టి ప్రజల కోసం పోరాటం చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చిన కేసీఆర్ 100% మళ్ళా మనమే అధికారంలోకి వస్తామని నాయకుల లోపట జోష్ నింపిండట. ప్రజల కష్టాలు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలుసు, మన పార్టీ మాత్రమే తెలంగాణ కోసం పోరాటం చేయగలుగుతది. పోరాడి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ కాంగ్రెస్ పాలనలా వెనుకకు పోతున్నది కాబట్టి మళ్ళా తెలంగాణను నిలబెట్టేందుకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చిండట. ఇక కారు పార్టీ ఏర్పాటయి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఎట్లా చేయాలనే దాని మీద కూడా ఈ మీటింగ్ లో చర్చించిండ్రట. పార్టీ పుట్టిన ఏప్రిల్ 27 తారీఖు నాడు బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ సారు నిర్ణయం తీసుకున్నాడట. అట్లనే పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాది పొడుగుత చేయాలని చెప్పిండట. ఇక పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల గురించి కూడా మాట్లాడిన కేసీఆర్ కమిటీల ఇన్ఛార్జ్ బాధ్యతలను మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పజెప్పిండట. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లా పార్టీ కోసం కష్టపడాలని నాయకులకు చెప్పిండట. రాబోయే రోజుల్లో పార్టీల చాలా మార్పులు జరుగుతాయి. డీలిమిటేషన్ జరిగితే రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాల సంఖ్య 160కి పెరుగుతది కాబట్టి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే 25 ఏళ్ల కారు పార్టీ ప్రస్థానాన్ని నాయకులకు యాద్ చేసిన కేసీఆర్ రాబోయే రోజుల్లో ప్రజల కోసం పార్టీ పరంగా గట్టిగా పనిచేయాలని హితబోధ చేసిండట. చూడాలి మరి ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిన కారు పార్టీ రాబోయే రోజుల్లో ఇంకెట్లా పనిచేస్తుందో. ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, అది చెప్పి నేను ముగిస్తాను. పార్టీలు గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, తెలంగాణ సమాజం గెలవాలి. ఇది మా ఆలోచన విధానం. ఇది బీఆర్ఎస్ యొక్క ఈరోజు సమావేశం యొక్క సారాంశం. థ్యాంక్ యూ.